నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మెరుగైన వేతన సవరణ చేయాలని యాజమాన్యానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో పేపర్ మిల్లు యాజమాన్యం ప్రతినిధులతో కార్మికులతో కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన మంగళవారం వేతన సవరణపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరూ కలిసి ఒక అంగీకారానికి వస్తాం, తద్వారా ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం అనేటువంటి మాటను చెప్పుకుని మనం ఈ సమావేశం నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను గట్టిగానే నమ్ముతున్నాను, ఇప్పటికే మీ మేనేజ్మెంట్ వారు పైన ఉన్నటువంటి అథారిటీ మీకు ఇది ఫైనల్ సిట్టింగ్ గా దీన్ని తెలియచండి, ఇక్కడితోటి ఎమికబుల్ సొల్యూషన్ తీసుకురండి అని చెప్పినట్లుగా కూడా నాకు తెలిసింది. అదేవిధంగా కార్మిక నాయకులు కూడా వాళ్ళు కూడా దీన్ని ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకురావడానికి వాళ్ళు కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రధానంగా ఒక ముఖ్యమైనటువంటి పరిశ్రమ రాజమండ్రిలో మనకి ఉన్న కొద్ది పరిశ్రమల్లో ముఖ్యమైనది ఇది నిరంతరం ఏదో రకమైనటువంటి సంఘర్షణతో లేకపోతే ఘర్షణలతో నడిపితే మన ప్రాంతానికి మంచిది కాదు, అదేవిధంగా అభివృద్ధికి మంచిది కాదు. కనుక దయచేసి ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఏ రాణీలు పాల్గొన్నారు. సమాజంలో భాగమైన విభిన్న ప్రతిభావంతుల అవసరాలు తీర్చేందుకు దాతలు ముందుకు రావాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ప్రియదర్శిని ఆశ్రమాన్ని మంగళవారం ఆమె సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు, తలదిండ్లు, చాపలను అందజేసి మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతుల అవసరాలకు తగిన విధంగా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీనిలో భాగంగానే విభిన్న ప్రతిభావంతుల పాఠశాలను, సంస్థలను సందర్శించి వారికి అవసరమైన పరికరాలను గుర్తిస్తున్నామని అన్నారు. జియో స్కూల్ విద్యార్థులకు అవసరమైన పరికరాలను అందజేస్తామని రోటరీ క్లబ్ ప్రకటించిందని అన్నారు. హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం గౌరవ హైకోర్టు వారు మాకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే డెఫ్ అండ్ డమ్ కానివ్వండి, బ్లైండ్ కానివ్వండి, ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ స్కూల్స్ ఆర్గనైజ్ చేసే ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలు, అలాగే వాళ్ళకి ఏమైనా సర్జరీస్ అవసరాలు ఉన్నాయా, నెక్స్ట్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ లాంటివి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కానీ ఇవ్వాల్సిన ఉన్నాయా, వాళ్ళకి కూడా రాజ్యాంగం ప్రకారం బెటర్గా మనం సొసైటీలో ప్లేస్ ఉంచి వాళ్ళ నీడ్స్ కూడా తీర్చాలనే ఉద్దేశంతో హానరబుల్ హైకోర్టు వారి ద్వారా హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే స్పెక్టకల్స్ కావాల్సిన వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు స్పెక్టకల్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సర్జరీస్ కావాల్సిన వాళ్ళు కూడా మేము కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్ ఒకటి రాసున్నాము. చిన్న చిన్న సర్జరీస్ కావాల్సిన వాళ్ళు కూడా లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోటా సుబ్బారావు, ప్రియదర్శిని విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమం కరెస్పాండెంట్ కె స్వప్నవర్మలు పాల్గొన్నారు. జమలీ ఎన్నికల బిల్లు లోక్సభలో చర్చించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ని బీజేపీ అవమానపరచలేదని, తమ ప్రభుత్వంలోనే భారతరత్న ప్రకటించామని అన్నారు. తాము రాజ్యాంగాన్ని స్వలాభం కోసం ఎప్పుడూ మార్చలేదని స్పష్టం చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. బికాజ్ దాని మీద జేపీసీ కాన్స్టిట్యూట్ చేశారు. జేపీసీలో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీ నాయకులు అందరితో మాట్లాడి వారి యొక్క అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత దాన్ని పార్టీకి అదే ప్రభుత్వానికి అందించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద భారతీయ జనతా పార్టీ
అగౌరవపరిచింది అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుని పార్లమెంట్లో ఏ రకమైనటువంటి బిజినెస్ కూడా కానివ్వకుండా ప్రతిపక్షం అడ్డుపట్టడం జరిగింది. ఇవాళ మీ అందరికీ కూడా, మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, నేను ఈ స్థాయికి ఎదగలిగాను అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ వల్లే నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగలిగానని చెప్పి వారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. తెలంగాణని మార్చే అధికారం ఏ ఒక్క పార్టీకో ఒక్క వ్యక్తికో లేదు. పార్లమెంట్ లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం నియోజకవర్గంలోని ఎస్ యానం బీచ్ లో ఈ నెల 27వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించే ఆల్ ఇండియా ఉమెన్స్ వాలీబాల్ పోటీలను జయప్రదం చేయాలని ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు కోరారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని అముడా చైర్మన్ అల్లాడ సోంబాబు నివాసంలో పోటీలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సముద్ర తీరంలో ఆల్ ఇండియా వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉండే వైట్ శాండ్ బీచ్ ఇక్కడ ప్రత్యేకమని, ఈ విషయం దేశం మొత్తం తెలియాలని ఆకాంక్షించారు. ఈ బీచ్ కు విదేశాల నుండి కూడా పర్యాటకులు వచ్చే విధంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కొప్పలగుప్త మండలంలో సూరసేన యానం గ్రామంలో సముద్ర తీరం ఏదైతే ఉందో చాలా అందమైనటువంటి ప్రాంతం. బ్యాక్ వాటర్తో, వైట్ శాండ్తో ఈ జిల్లాలోని, రాష్ట్రంలోనే ఉన్న బీచ్ల్లోకి వెళ్ళా అందమైనటువంటి బీచ్గా సూరసేన యానం గ్రామం బీచ్ ఉంది. కాబట్టి ఆ బీచ్ని ఆధారం చేసుకుని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని, అంబేద్కర్ కోనసీమ జిల్లాని టూరిజంగా అభివృద్ధి చేయడానికి, టూరిజం అభివృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోనసీమ ప్రాంతానికి టూరిజం గుర్తింపు తీసుకురావడానికి బీచ్లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నేషనల్ బీచ్ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది. దీన్ని నిర్వహించడానికి మా గ్రామస్తులు ముందుకొచ్చి బాధ్యత తీసుకొని అసోసియేషన్గా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా నేను వాటిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి అండగా ఉంటూ మరి భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని టూరిజం డెవలప్ చేయడానికి ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించేలాగా. వినియోగదారుల హక్కులపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని వినియోగదారుల న్యాయపాలనకు వర్చువల్ విధానం, డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై మాట్లాడారు. ఆహారం, ఔషధాల విషయంలో గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అన్నారు. కొనుగోలు చేసిన వస్తువుకు రసీదు తీసుకోకపోవడం వంటి నిర్లిప్తతతో మోసపోతున్నారని చెప్పారు. ISI సర్టిఫైడ్ మార్కింగ్ ఉన్న వస్తువుల్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. వెనుకడగా ఉండదు. జాతి వినోదాలను సహాయ కేంద్రం టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు మరియు SMS పంపడం ద్వారా కూడా పరిష్కారం పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కూడా రాష్ట్ర వినియోగదారుల సహాయక కేంద్రం ద్వారా వినియోగదారుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తుంది. ప్రతి వినియోగదారుల రక్షణ చట్టం 2019 పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. ఒకవేళ వస్తు సేవల కొనుగోలు విషయంలో మోసపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి.
మన మార్కెట్ మోసులకి ఆజ్యం పోసినట్టు అవుతుంది. కాబట్టి మనం చేసే ఫిర్యాదు వల్ల మనకే కాదు సమాజానికి కూడా మేలు చేసినలాగా అవుతాం. వినియోగదారునికి సత్వర న్యాయం సులభమైన విధానంలో అందించే విధంగా ఈ న్యాయ వ్యవస్థను ఆశ్రయించి లబ్ధి పొందగలరని ఆశిస్తున్నాము. స్టూడెంట్స్ కి నా కోరిక, విద్యార్థుల కోసం జాతీయ వినోదాల దినోత్సవం ప్రాముఖ్యత. విద్యార్థులు వినియోగదారులుగా తమకున్న హక్కులు గుర్తించి అవగాహన పొందడం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలుగురికి 2,16,810 రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యేసుక్రీస్తు అందించిన శాంతి సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ లో మంగళవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. So that's a very intrinsic part of the Bible, which always intrinsic to the whole Indian culture as a whole. So in India, I think we believe in one Vasudhaiva Kutumbakam, which is called as the world is one family. So the teachings which are impersonated in the Bible, which actually encourages us to treat everyone around us with kindness, respect, and compassion. So just as we would wish for ourselves. So it reminds us to rise above the differences in religion, caste, or creed, and foster harmony and brotherhood. So by living this message in our daily life, we can build stronger, more united communities, reflecting the true spirit of humanity and inclusiveness that defines our nation. So with these words, I thank every one of you. So with this message, definitely, I think this world will be a better place for everyone. ఏలూరు జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ హక్ కమిటీ సహకారంతో మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాస్టర్స్ చెస్ అకాడమీ కార్యదర్శి సమయ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 18 జిల్లాల నుంచి 86 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ర్యాపిడ్ విభాగంలో గెలుపొందిన మొదటి 2 బ్లిట్జ్ విభాగంలో గెలుపొందిన మొదటి 2 జాతీయ స్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సహకారంతో భీమవరం నియోజకవర్గ అభివృద్ధి ప్రకటించిన ఎమ్మెల్యే పులపర్తి. సమాజ అభివృద్ధికి దోహదపడనున్న క్రీస్తు సందేశాలు భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు నియోజకవర్గ చర్చిలకు క్రిస్మస్ కేకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, కృతజ్ఞతలు తెలుపుకున్న పాస్టర్లు. రోలర్ స్కేటింగ్ విజేతలకు నగదు బహుమతిని అందించిన తణుకు మాంటిసోరీ స్కూల్ డైరెక్టర్ అనపర్తి. దివ్యాంగ బాలికకు 3 చక్రాల సైకిల్ను బహుకరించిన తణుకుదాత సుజాత, ఆధ్వర్యం వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. ఎర్రకాలువ వరద ముంపు పరిష్కారానికి 9,84,00,000 రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మాధవరంలో వెల్లడించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. బలమైన సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మేలు, ఆచంటలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే పితాని. వేతన సవరణ ద్వారా పేపర్ మిల్లు కార్మికులకు మేలు చేయాలి, రాజమండ్రి కలెక్టరేట్లో యాజమాన్యానికి సూచించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్.
విభిన్న ప్రతిభావంతుల అవసరాలు తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. రాజమండ్రిలో పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. బీజేపీ ప్రభుత్వంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారతరత్న అవార్డు వివరించిన ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి. ఈ నెల 27 నుంచి యానం బీచ్ లో 3 రోజులు నిర్వహించనున్న జాతీయ స్థాయి ఉమెన్స్ వాలీబాల్ పోటీలు అమలాపురంలో చెప్పిన ఎమ్మెల్యే ఐతాబత్తుల. వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచుకోవాలి. అమలాపురంలో ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.